అండి, మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. సో ఇప్పుడు కుక్కట్పల్లిలో అమ్మాయిని మర్డర్ చేసాడు ఒక చిన్న బాలుడు అని చెప్పేసి కేసు నడుస్తుంది కదా. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మొన్న చూస్తేనేమో వాడెవడో బీహార్ వాడు, లేదంటే ఆడెక్కడో ఒడిశా వాడు. అయిపోయింది ఆగు. ఇప్పుడైతే వాళ్ళ అమ్మ ఏమంటారంటే మా అమ్మాయికి జరిగినట్టే అబ్బాయి కూడా చేయాలి, లేకపోతే అట్ట జరిగింది. వాడు అసలు చేశాడో లేదో. ఆడ 16 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్లగాడంట, 14 ఏళ్ళ పిల్లగాడంట. ఈ అమ్మాయి 10 ఏళ్ళు ఉన్నాయి. ఈ అమ్మాయి చంపడానికి వెళ్ళినమ్మంటేనే ఇద్దరికి పెనుగులాట జరిగిద్ది. ఈ పెనుగులాటలో అబ్బాయి దగ్గర అంత స్టామినా ఉంటుంది, అమ్మాయి దగ్గర కూడా అంతే స్టామినా ఉంటుంది. ఇటువంటిప్పుడు వాడెక్కడ చంపాడు, ఈ అమ్మాయి ఎక్కడ చచ్చిపోయింది? 20 కోట్లు. ఇది అది కాదులే కానీ ఇదేదో మొత్తానికి రాజకీయం ఏదో జరుగుతుంది అక్కడ. 14 ఏళ్ళ అబ్బాయి 10 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు కొట్టుకుంటే స్టామినా ఒకటే ఉంటుందా అండి? ఉంటుంది. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ అబ్బాయి 20 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు, ఒకవేళ సపోజ్ అనుకుందాం 20 ఏళ్ళ అమ్మాయి 25 ఏళ్ళ అబ్బాయి, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న స్టామినా వీళ్ళ దగ్గర ఎందుకు ఉండదు? కొట్లాటలు అనేది, పెనుగులాట అనేది ఒక ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి పెనుగులాడిద్ది కదా, అది అనేది అట్లా. దీని వెనక ఏముందంటారు మీరు? ఏదో రాజకీయం అయితే ఉంది. మొన్న ఎవడో బీహార్ వాడేవాడో ఆడేవాడో ఈడెవడో అన్నారు, అది పోయింది. ఇవాళ 15 ఏళ్ళు 14 ఏళ్ళ కుర్రోడు వచ్చాడు, మరి వాళ్ళు ఇది పోతుంది. రేపు ఇంకోటి ఏమొస్తుందో. డబ్బుల కోసం అమ్మాయిని చంపేసారు అన్నారు. ఈ రోజు వచ్చేసరికి ఒక బ్యాట్ దొంగలించడానికి వెళ్ళి తనతో పాటు ఒక కత్తిని తీసుకెళ్ళిందంట. ఆ కత్తితో అమ్మాయిని చూసేసరికి కొట్టేసారని చెప్పి. మరి ఇదంతా రాజకీయంలో లేదా? ఒక మాటకి ఏమైనా వంతున ఉందా? ఇది పోలీసులు సృష్టించిన సృష్టా, లేకపోతే ఆ ఏరియా నాయకులు సృష్టించిన సృష్టా, లేకపోతే ఈ అమ్మాయికి అమ్మ నాన్నలకి సపోర్ట్ లేనితనమా? ఈ చనిపోయిన సహస్ర అనే అమ్మాయి అమ్మ నాన్నల దగ్గర లేని సపోర్ట్ తనమా ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం ఏదో రాజకీయం అయితే మాత్రం పక్కా. పర్సనల్ కాదు ఇక్కడ దాచిపెట్టడానికి ఈ కేసుని ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు. అదే అయి ఉండొచ్చు ప్రస్తుతానికి. అదే అని ప్రజలకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే మొన్న ఎవడో నిన్న డబ్బుల కోసం ఉన్నారు, ఇవాళ బ్యాట్ కత్తి అంటున్నారు. వీటిలన్నింటిని బట్టి అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళన్నింటిని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఏదో గట్టి పాలిటిక్సే జరుగుతుంది, స్ట్రాంగ్ పాలిటిక్స్. కేసు సాల్వ్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఫాదర్ని ఇంకా పంపించలేదంట. 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. దీని మీద ఎవరు ఫాదర్ని? అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఏం చేసుకుంటారు? ఆయన ఏం చేసుకుంటారు? తండ్రి రోజు నైట్ తీసుకెళ్ళిపోయారు. బిడ్డ అమ్మాయి తల్లి ఇప్పుడు ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నిల్చొని అబ్బాయిని ఎన్కౌంటర్ చేయాలి అని అంటుంది. అది ఎంతవరకు? అదే వాడు అసలు చేశాడో లేదో నిజాలు తెలుసుకోకుండా అట్లా ఒక మాట చెప్పనా? ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరెంట్స్కి ఏం జరిగిందో తెలుసు. అంత తెలియకుండా అయితే ఉండరు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక 10 ఏళ్ల పాపని అంత దారుణంగా అంత కిరాతకంగా చంపారు అంటే ఆ చావు వెనకమార్లు ఉన్న కుట్ర ఏంటి, అక్కడ జరుగుతున్న రాజకీయం ఏంటి అనేది ఆ అమ్మాయి పేరెంట్స్ తప్పకుండా తెలుసు. వీళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేసి ట్రాఫిక్లు జాములు చేసిన మాత్రం అక్కడ జరిగే న్యాయాలు ఏమీ ఉండవు. కానీ అక్కడ కుక్కట్పల్లి నియోజకవర్గంలో పాలిటిక్స్ అయితే నడుస్తుంది ఈ మర్డర్ విషయంలో. ఇది నుసుకులు ఉన్నాయంటే నాకేందో నమ్మబుద్ధి కావట్లా. 12 సంవత్సరాల పాప, ఒక తల్లి కడుపు కోత. ఆ తల్లి ఎంత ఏడుతుందో నేను చూసిన. నేను మొన్న దీని గురించి చెబుదామని వచ్చిన. దీని గురించి చెబుదామని వస్తే ఇది అడగకుండా వేరేది అడిగారు. ఆ తల్లి ఎంత ఏడ్చింది. ఇంట్లో ఉన్న పాపకు కూడా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కొద్దిగా స్పందించాలి. ఏదన్నా చిన్న గొడవ వచ్చినా కూడా మన మీదకి ఆ తీరుకి వచ్చి కేసులు ఏం పెట్టరు. ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో కొద్ది కళ్ళతో చూస్తే ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే. 12 సంవత్సరాల బిడ్డ, ఒక్క బిడ్డ అంట అంటారు. కానీ మరి నమ్మకం ప్రూఫ్లు అన్ని ఉండాలి కదా. కొద్దిగా ఎందుకో నమ్మబుద్ధి కావట్లే నాకు. ఇప్పుడు పోయింది ఆ తల్లి తిరిగి రాదుగా. చిన్న అబ్బాయికి ఒక మనిషిని చంపాలని ఐడియా ఎట్లా వచ్చింది? ఆ చిన్న అబ్బాయి మరి ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారంట అసలుకి. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, మా అబ్బాయి ఇట్లా చేయడు అని చెప్పేసి అంటున్నారు. పోలీసు వాళ్ళు అన్న విషయం ఏంటంటే సినిమాలు ఇట్లా క్రైమ్ స్టోరీస్ ఇట్లాంటివి చూసి అట్లా తయారైన అబ్బాయి ఇవన్నీ చేయడానికి అట్లా అలవాటు పడ్డాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు అంటున్నారు. మన పోలీసులు మంచిగా చెబుతారు కాబట్టి మన ఇండియాని కాపాడేదే మన సోల్జర్స్. ఆడ మన దేశాన్ని మన లోకల్ మన ఈ పోలీసులే మన సోల్జర్స్ కింద లెక్కే. ఇన్ని గొడవలు ఇన్ని హత్యలు కాకుండా ఉండాలంటే వాళ్ళ వల్లనే. వాళ్ళు ఉంటానే కానీ ఎన్నో దేశం చాలా ఆగమైపోయేది వాళ్ళ వల్లనే, మన పోలీసుల వల్లనే. వాళ్ళు కూడా ఆలోచించి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారండి. వాళ్ళు కూడా నిజాలు బయటికి తీసుకొస్తారు. ఎవరికన్నా అన్యాయం వచ్చిందంటే అసలు ముందు వచ్చేదే వాళ్ళు మనకి.
మన పోలీస్ వ్యవస్థకు మనం చాలా ధన్యవాదాలు చెప్పాలా లేకపోతే ఎన్నో హత్యలు మానభంగాలు హత్యలు ఎన్నో జరుగుతాయి వాళ్ళు చాలా కాపాడతారు దీని గురించి అమ్మాయి వాళ్ళ తల్లి ఏమంటుందంటే అబ్బాయిని మాకు అబ్బాయి చెప్పండి లేదంటే మీరు ఎన్కౌంటర్ చేసేయండి. ఎన్కౌంటర్ చేయాలని అంటే మరి చూసుకోవాలి దాని గురించి కూడా ఆలోచించాల. ఇది ఇదంతా ఎవరినన్నా దాచిపెట్టడానికి దీన్ని ఇంత డైవర్ట్ చేస్తున్నారు అనుకోవద్దా మన కేసుని? దాన్ని ఎవరన్నా పెద్ద మనుషులను కానీ దాన్ని దాచిపెట్టడానికి ఇదంతా నిజం ఇయ్యాలి కాకపోతే రేపని తెలుస్తుంది. ఆ పాప ఉసురు యాడిగిపోదు, ఆ కన్న తల్లి ఉసురు కూడా యాడిగిపోదు. ఇదే కనుక అబద్ధం అయితే ఇంకొక రోజు కూడా బయటపడుద్ది. ఇది ఖచ్చితంగా బయటపడుద్ది. ఇది బయటపడాలని కూడా నేను కోరుకుంటా. సో అబ్బాయి నిజంగానే అట్లా చేసినారు అనుకుంటున్నారు. ఒక్కొక్కటి చేస్తుండగా ఈ సినిమాల పిచ్చిలో పడి సెల్లుల పిచ్చిలో పడి ఒక్కొక్క పిల్లగాడు తయారవుతుంది. ఎందుకంటే మంచి శబర చెప్పక వెనక తయారవుతారు ఒక్కొక్కళ్ళు. అది కూడా నిజమే. అది